మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ క్లాస్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నాము. కాకపోతే మీరు అడుగుతున్నట్టు జాయింట్ పెయిన్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు కనుక కొంచెం దాని గురించి కూడా మనం ఇప్పుడు క్లారిఫై చేసుకుందాము. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ మీరు అనుకున్నట్టు డిఫరెంట్ రకాలుగా వస్తుంది. అన్నింటికీ కూడా మన కడుపే కారణం అవుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారము త్వరగా ఈజీగా డైజెషన్ అయ్యేదైతే కొన్ని బెనిఫిట్స్, అదే లేటుగా డైజెషన్ అయితే డైజెషన్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ డెవలప్ అయ్యి ఆ యూరిక్ యాసిడ్ జాయింట్లలో డిపాజిట్ అయిపోయేసి అక్కడుండే కణజాలం అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ లేకుండా చేసి అక్కడున్నటువంటి మెనిస్కస్ల్ని దెబ్బతినేటట్లు చేసి బోన్కుండే కార్టిలేజ్ అంతా అరిగిపోయేటట్లు చేస్తుంది. సో మనం ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్నే ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతవరకు కాపాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను మీకు, జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందని, దీనికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరమని. ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఫ్లెక్సీసీడ్ కానీ అవిసె గింజలు అంటారు, లేదా ఫిష్ ఆయిల్లో కానీ ఎగ్ యోక్లో కానీ దొరుకుతుంది. కానీ మనం ప్రతిరోజు ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కావాలని వెతుక్కుంటూ పోవాలంటే కష్టం. సో మనం ఏం చేయాలంటే ఫిష్ ఆయిల్ దొరుకుతుంది ట్యాబ్లెట్స్ రూపకంగా, అది తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ని తీసుకున్న వాళ్ళం అవుతాము. ఒక జాయింట్స్కే కాకుండా అంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్కి కాకుండా మళ్ళీ హార్ట్ ఫంక్షనింగ్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, మీ యొక్క ప్యాన్క్రియాస్ కానీ ఈ గ్లూకోసమిన్ అనేది అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకొని కూడా మనము చేసుకోవచ్చు. సో మీరు అనుకుంటారు ఎక్కువ నడిస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, ఎక్కువ కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు, కొంతమంది 42 కిలోమీటర్స్ మరాథన్ చేస్తుంటారు, వాళ్ళందరికీ వస్తాయంటే అట్లా రావు అవి. ఎందుకంటే వారు సరైన ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, దానికి సంబంధించిన ఇదంతా. సో వాళ్ళకి అంత రావు. ఎవరికి వస్తాయంటే జంప్స్ చేసే వాళ్ళకి, స్పోర్ట్స్ ఇంజురీస్ అట్లాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. టోటల్ మీద చూసుకుంటే ఇది గౌటు ఆర్థరైటిస్ ఉంది, ఆషియో ఆర్థరైటిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, రకరకాల ఆర్థరైటిస్ ఉంది. మనం ఏదో డాక్టర్ దగ్గరికి పోయేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి డాక్టర్ కూడా హడావిడిగా చూసేసి ఏ పెయిన్ కిల్లరో కాల్షియమో ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నాడు. సో నీ రీప్లేస్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. తొందరపడి నీ రీప్లేస్కి ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే ఒకరిద్దరు డాక్టర్లు సజెషన్ తీసుకోవాలి. మీకు నీ పిక్చర్ క్లియర్గా కావాలంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తేనే తెలుస్తుంది. అంతే తప్ప పైగా చూసేసి నీకు మెనిస్కస్ పోయిందనుకో, ఏదో ఇంజెక్షన్ వేసినా ఏదో పెయిన్ కిల్లర్ వాడితే ఎట్లా అది రిపేర్ అయి పెయిన్ తగ్గుతుంది? ఒకవేళ మీకు ఏసీఎల్ కట్ అయిపోయింది, పీసీఎల్ కట్ అయిపోయింది అనుకోండి, పార్షియలీ అది టీర్ అయిపోయింది, అప్పుడు ఏదో ఇంజెక్షన్ వేస్తే ఇంకేదో పెయిన్ కిల్లర్ వాడితే అది తగ్గదు కదా. ఆ పార్షియలీ టేర్ అయిందైనా కూడా పూర్తిగా ఇది చేయించుకోవాలి, లేదా తెగిపోయిందనుకో దానికైనా కూడా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ చేసుకున్నప్పుడే ఆ బోన్ అనేది పై బోన్ కింద బోన్ కదలుకోకుండా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయేసి మీకు ఏ ప్రాబ్లము రాకుండా ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఏదో పిఆర్పి ఇంజెక్షన్ అది ఇది అంటే అట్లా రాంగ్ ప్రొసీజర్ అయిపోతుంది. కంపల్సరీ ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలా. మీరు నీ రీప్లేస్ చేసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్న తర్వాత ఒక డిసిషన్ తీసుకోవాలి. 2-3 డాక్టర్లను కలిసి తీసుకోవాలా. తీసుకునేస్తేనే మీకు బాగుంటుంది. టోటల్ మీద నాన్ వెజ్ తినకపోవడం చాలా మంచిది. యూరిక్ యాసిడ్ డెవలప్ అయ్యి గౌటు ఆర్థరైటిస్ వాళ్ళు నాన్ వెజ్ తినకపోవడం చాలా బెటర్. ఎందుకంటే నాన్ వెజ్ అంటే ముఖ్యంగా మటను అట్లాంటి ఫుడ్స్ ఏమున్నాయో కొన్ని గ్రౌండ్లో పండేటివి, ఆలుగడ్డలు, వంకాయలు, మన తెలుగులో చెప్తాము వాతం అని చెప్తుంటారు, కానీ ఇక్కడ యూరిక్ యాసిడ్ గౌటు అంటారు. ఇంకా ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అరిగిపోవడం వల్ల, ఓల్డ్ ఏజ్ వల్ల కూడా అరిగిపోతుంది. ఇంకా మీరు డాక్టర్లు ఇచ్చాడు కదా అని కాల్షియం ట్యాబ్లెట్లు డైరెక్ట్ వాడకూడదు. ఎందుకంటే ఈ కాల్షియం పొరపాటున మీకు ఆల్రెడీ ఎక్కువ ఉంది, మళ్ళీ కాల్షియం ట్యాబ్లెట్లు ఇచ్చారనుకోండి అవి స్టోన్ అయిపోవడం, కిడ్నీలో స్టోన్ అయిపోవడం, లేదంటే డ్యామేజ్ అయిన దగ్గర బోన్ అడ్డాదిడ్డంగా పెరిగిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో మీకు అర్థమైందనుకుంటా. ఈ జాయింట్లో ఏసీఎల్ ఉంటుంది, పీసీఎల్ ఉంటుంది, అంటే పోస్టీరియర్ లిగ్మెంట్, యాంటీరియర్ లిగ్మెంట్ ఉంటుంది, మెనిస్కస్లు ఉంటాయి. చూసారా, దేవుడికి ఇది మెనిస్కస్ అని పెట్టాడు. అక్కడ మనం జంప్స్ చేసినా ఏం చేసినా మెత్తని భాగం పెట్టాడు మెనిస్కస్ అని. మళ్ళీ అక్కడంతా జిగురు, మనం గ్రీస్ అని చెప్పుకునే బండ్లకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కంపల్సరీగా నీకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాలి. కూర్చొని చేయొచ్చు, రకరకాలుగా నీ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. యోగాలో కూడా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, మన ఫిజికల్గా కూడా ఎక్సర్సైజ్ ఉన్నాయి. పంక్చర్ ట్రీట్మెంట్ ఉంది, ఆక్యుప్రెషర్ ఉంది. ఇట్లాంటి డిఫరెంట్ అన్నీ చేసేసుకొని స్ట్రెంగ్త్ చేసుకొని సైనోవియల్ ఫ్లూయిడ్ ఉండేవి
వాడితే తగ్గిపోతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ చూసుకుంటే గ్లూకోసమిన్ ట్యాబ్లెట్ అనేది దొరుకుతుంది, అది యూరిక్ యాసిడ్ జైలోరిక్ అనే ట్యాబ్లెట్స్ దొరుకుతుంది. ఏది ఏమైనా కూడా నీ జాయింట్స్ని కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనకు పోలీస్లో ఎక్కువ టైం నిలబడుతుంటాం. మనం ఎక్కువ టైం నిలబడడం వల్ల కూడా, స్టాటిక్గా నిలబడడం వల్ల కూడా జాయింట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మజిల్కి ఏం వర్క్ లేదు కదా, అటు ఇటు నడుస్తూ ఉంటే గంటల తరబడి నడుస్తున్నారనుకో బాడీ హీట్ ఉంటుంది, మజిల్ కొద్దిగా వామప్లో ఉంటుంది. అట్లాంటప్పుడు నీ బాడీ వెయిట్ అంతా కూడా మజిల్ పడుతుంది, అప్పుడు నీకు జాయింట్స్ అంతగా డ్యామేజ్ కావు. ఎనీహావ్ ప్రతిరోజు కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఏదో ఒక సైకిల్ తొక్కడమో వాకింగ్ చేయడమో ఏదో చేస్తూ మీరు ఏదైతే ఆహారం తింటున్నారో ఆహారం మీద కూడా ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటూ మీ యొక్క జాయింట్స్, మళ్ళీ ఫిష్ ఆయిల్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ మీ జాయింట్స్ మీరు కాపాడుకోగలరని నేను అనుకుంటున్నాను. ఎక్కువ పెయిన్ వస్తే అందరూ కాపడం పెడుతుంటారు, అది మంచి పద్ధతి కాదు. ఇంజురీ అయితే ఏదైనా ఫస్ట్ పెట్టాల్సింది ఐస్ పెడితే ఒకవేళ మినిస్కస్ చితికినా కూడా ఏదైనా చినిగినా కూడా అది ఇదవుతుంది. ఎనీహావ్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. జాగ్రత్త తీసుకొని అందరూ మీ జాయింట్స్ మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.